ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మోడీ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అమరావతిలో ల్యాండ్ అయింది. మోడీ భద్రతా ఏర్పాట్లను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. అయితే సభాస్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన స్టేజ్ పై ఎవరుండాలనే దానిపై కూడా ఆంక్షలు విధించారు. కేవలం 14 మందికి మాత్రమే ఈ స్టేజ్ పైకి అనుమతి ఉండనుంది. ఇప్పటికే మోడీ రోడ్ షోను రద్దు చేశారు అధికారులు. ఆయన హెలీప్యాడ్ నుంచి డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు. ఇక ప్రధాని పర్యటన కొనసాగనున్న ప్రాంతాల్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే మోడీ దగ్గరకు అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం 1600 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అమరావతి సభాస్థలం పరిధి నుంచి 3 కిలోమీటర్ల వరకు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై నిషేధం విధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అమరావతిలో ల్యాండ్ అయింది. మోడీ భద్రతా ఏర్పాట్లను చూస్తే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభాస్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ప్రధాన స్టేజ్ పై ఎవరుండాలనే దానిపై కూడా ఆంక్షలు విధించారు. కేవలం 14 మందికి మాత్రమే ఈ స్టేజ్ పైకి అనుమతి ఉండనుంది. ఇప్పటికే మోడీ రోడ్ షోను రద్దు చేశారు అధికారులు. ఆయన హెలీప్యాడ్ నుంచి డైరెక్ట్ గా స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు. ఇక ప్రధాని పర్యటన కొనసాగనున్న ప్రాంతాల్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే మోడీ దగ్గరకు అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం 1600 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అమరావతి సభాస్థలం పరిధి నుంచి 3 కిలోమీటర్ల వరకు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై నిషేధం విధించారు. రేపు అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే ఎస్పీజీ కమాండ్ అయితే అమరావతి చేరుకుంది. ప్రస్తుతం అటు సభాస్థలం పరిధిలోని మొత్తం సుమారుగా 3 కిలోమీటర్ల మేర వరకు ఆ ప్రాంతాన్ని అయితే ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ప్రధాని మోడీ హెలీప్యాడ్ నుంచి ల్యాండ్ అయిన తర్వాత నేరుగా స్టేజ్ వద్దకు చేరుకున్నారు. ముందుగా రోడ్ షో చేస్తారని ఈ షెడ్యూల్లో ఉన్నా కూడా అటు ఉగ్రవాద దాడి నేపథ్యంలో కూడా ఈ రోడ్ షోను అయితే క్యాన్సిల్ చేసి హెలీప్యాడ్ నుంచి నేరుగా కూడా సభాస్థలికి చేరుకుంటారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో సుమారుగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎస్పీజీ కమాండ్ అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది. సుమారుగా 3 కిలోమీటర్ల మేర వరకు డ్రోన్ల ఎగురవేయడం నిషేధించారు అధికారులు. అయితే రేపు ఏర్పరిచే అటు స్టేజ్ పై కూడా కేవలం 14 మంది వీఐపీలే స్టేజ్ పైకి వెళ్ళేట్టుగా కూడా వెసులుబాటు నిర్వహించారు. మరో పక్కనైతే వీఐపీలు అలాగే స్థానికులు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 4 నుంచి 5 లక్షల మంది వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే వీరందరికీ కూడా కొన్ని పాసెస్ని అయితే జారీ చేస్తారు. దాన్ని బట్టి లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎస్పీజీ అయితే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతించే అవకాశం ఉంది. అమరావతి ప్రధానమంత్రి పర్యటనకు మంత్రులు సమావేశం నిర్వహించారు. సభా వేదిక వెనుక ఉన్న కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ అధికారులతో కలిసి పలువురు మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్ ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే సభ ఏర్పాట్ల గురించి, పార్కింగ్ స్థలాలు, త్రాగునీరు, వేదిక ఏర్పాట్లు, పలు అంశాలపై చర్చలు జరిపారు.